1868 మాక్సిమ్ గోర్కీ విఖ్యాత రష్యన్ రచయిత. అమ్మ నవలతో ప్రపంచవ్యాప్త కమ్యూనిస్టులకు ప్రాణం పోసిన ఈయన పుట్టింది ఈ రోజే. అసలు పేరు అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్. సోషల్ రియాలిజానికి ఆద్యుడు. రష్యాలోని నిన్నావ్ గరోడ్ లో పుట్టారు. 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయిన గోర్కీ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్ట. ఓ 5 ఏళ్లు రష్యా మొత్తం కాలిబాటున చుట్టొచ్చాడు. అట్టడుగు వర్గాల నుంచి ధనికుల వరకు అందరి మెంటాలిటీని చదివాడు గోర్కీ. కార్ల్ మార్క్స్ ఆలోచనలకు ప్రాణప్రతిష్ఠ చేయడంలో గోర్కీ రచనలు ఎంతగానో సహకరించాయి. ఆయన రాసిన ది మదర్ పుస్తకం అమ్మ గొప్పతనాన్ని చాటడమే కాదు, ఎందరో ఉద్యమ శక్తులుగా మారడానికి స్ఫూర్తినిచ్చింది. ప్రతి కమ్యూనిస్ట్ పాకెట్ బుక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమైంది ఆ బుక్. రాజకీయ సామాజిక చైతన్యానికి వారధిగా నిలిచిన మహనీయుడు మాక్సిమ్ గోర్కీ. ఈయన 68వ ఏట 1936 జూన్ 18న చనిపోయాడు. 1904 చిత్తూరు నాగయ్య నటనకు భాష్యం చెప్పిన మహానటుడు. చిత్తూరు జిల్లాలో ఈయన పుట్టింది ఈ రోజే. అసలు పేరు ఉప్పలదడియం నాగయ్య. గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న ఈయన మహాత్ముని స్ఫూర్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. దండి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్రపత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. నాటకాలపై ఆసక్తితో అందులో చేరారు. ఇవి ఆయన్ను సినిమాల వైపు మరల్చాయి. ప్రఖ్యాత దర్శకులు హెచ్ఎం రెడ్డి, మరో నిర్మాత బిఎన్ రెడ్డితో కలిసి సినిమాలు చేశారు. తొలి సినిమా గృహలక్ష్మి. ఆ తర్వాత వరుసగా సినీ అవకాశాలు ఆయన తలుపు తట్టాయి. త్యాగయ్య పాత్రకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. ఆ సినిమాకు ఆయనే రచయిత, నిర్మాత, దర్శకుడు. తన పాటలను తనే సొంతంగా పాడుకునేవారు. భక్త పోతనగా, భక్త రామదాసుగా ఆయనకు ఆయనే సాటి. చిత్రసీమలో నాన్నగారు అని పిలిపించుకున్న అరుదైన నటుడాయన. పద్మశ్రీ అందుకున్న తొలి దక్షిణాది నటుడు నాగయ్య. ఈ మహోన్నత నటుడు తన 69వ ఏట 1973 డిసెంబర్ 30న కన్నుమూశారు. 1914 నాకు అహంకారం ఉంది, దానికి న్యాయం ఉంది అని సగర్వంగా చాటుకున్న మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు. బహుభాషావేత్తగా, సంగీత, సాహిత్య, నాటక కళల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. అనంతపురంలోని చియ్యేడులో ఈయన పుట్టింది ఈ రోజే. శివతాండవం రచనతో పాపులర్ అయ్యారు. 12 ఏళ్ల వయసులో పెనుగొండ లక్ష్మి అనే గేయ కావ్యం రాసి దాన్ని తర్వాతి రోజుల్లో పరీక్షగా రాసిన అరుదైన వ్యక్తి పుట్టపర్తి. సంస్కృతం, ఫ్రెంచ్, పర్షియన్, తులు, హిందీతో పాటు మొత్తం 14 భాషల్లో పట్టుందాయనకి. దేశవ్యాప్తంగా ఎన్నో సత్కారాలు సొంతం చేసుకున్నారు. ఆయన సాహితీ ప్రతిభకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులో స్వతంత్ర రచనలే కాదు, మలయాళం, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా రచనలు, అనువాదాలు చేశారు. ఈయన 76వ ఏట 1990 సెప్టెంబర్ 1న చనిపోయారు. 1955 బెజవాడ గోపాలకృష్ణారెడ్డి సుప్రసిద్ధ రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు, బహుభాషావేత్త. ఫక్తు కాంగ్రెస్ వాదిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన ఈయన ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది ఈ రోజే. ప్రకాశం పంతులు తర్వాత ఆయన ఈ పదవిని స్వీకరించారు. ఏడాది తర్వాత సమైక్య రాష్ట్రం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ అవతరించే వరకు ఈయనే ఆ పదవిలో కొనసాగారు.